కాంతారా సినిమాలో చూపించిన పంజుర్లి నిజమైన కథ మీకు తెలుసా? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక మగ పంది ఆడపంది ఉండేవి. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు. వాళ్ళ వంశంలో మిగిలింది వాళ్ళిద్దరే. అయితే వాళ్ళ వంశాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తపస్సు చేస్తారు. అప్పుడు స్వామి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు వాళ్ళు మా అన్నా చెల్లెల బంధాన్ని భార్యాభర్తల బంధంగా మార్చండి స్వామి అని కోరుకుంటారు. దాంతో వాళ్లకు నలుగురు పిల్లలు పుడతారు. ఒకరోజు ఆ నలుగురిలో ఒక పంది పిల్ల తప్పిపోయి శివుడి తోటలోకి వెళ్లిపోతుంది. అప్పుడు పార్వతీదేవి ముద్దుగా ఉన్న ఆ పంది పిల్లను చూసి కైలాసానికి తీసుకువెళ్లి పెంచుకుంటుంది. అది పెద్ద అయ్యాక కైలాసంలో ఉన్న మొక్కలన్నింటినీ ధ్వంసం చేస్తుంది. దానితో శివుడికి కోపం వచ్చి ఆ పంది పిల్లను చంపివేస్తాడు. అప్పుడు పార్వతీదేవి చాలా బాధపడటంతో శివుడు దాన్ని మళ్లీ బ్రతికించి దైవశక్తి ఇచ్చి పంజుర్లి దేవుడిగా భూలోకంలో ప్రజల పంటలను నాశనం చేయకుండా